శాంతి ప్రసాద్ గారు ప్లీజ్. ఒకటైతే వాస్తవం చెప్తాను సార్, హింస ఎవరు చేసినా కూడా అది క్షమించడానికి నేను నిర్మోహమాటంగా వాడు ఎవడైనా సరే వాడి మీద కేసులు పెట్టాల్సిందే. ఈ ప్రస్తుత పరిస్థితి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉంది కాబట్టి వాళ్ళు నిర్మోహమాటంగా ప్రతి ఒక్కడి మీద చర్య తీసుకోవాల్సిందే, ప్రతి ఒక్కడి మీద పెట్టాల్సిందే, బాధ్యులు ప్రతి వాళ్ళని శిక్షణ గురయ్యేలా చేయాల్సిందే. ఇందులో ఎటువంటి శశబిషలు లేవు, ఎటువంటి మాట తేడా కూడా రావటం లేదు. ఎందుకంటే ఈ గుంటూరు జిల్లా అనుకుని మా కృష్ణా జిల్లా, ఈ అవినిగడ్డ, ఈ ప్రాంతాలు కూడా ఉంటాయి. ఇవి కూడా ఒకప్పుడు ఫ్యాక్షన్ జరిగిన ఏరియాలు. మాకు హత్యలు ఎక్కువ జరిగేవి అవినిగడ్డ దివిసీమ ప్రాంతంలో, ఈ కొంత కనెక్టెడ్ ఏరియాస్. ఆ సంస్కృతి అనేది విస్తరించకూడదు అనే దాంట్లో బహుశా ఎవరు కూడా నా మాటతో విభేదించాలనుకుంటున్నాను. కాబట్టి ఎన్నికల హింస ఎన్నికలు అయిన తర్వాత వచ్చిందంటే దీని గురించి ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంది. దీన్ని నివారించాల్సిన పరిస్థితి ఉంది. గతంలో రాయలసీమలో ఈ రోజు రాష్ట్ర నడిబొట్టులో జరుగుతుందంటే ఇది ఖచ్చితంగా ఎక్కడో ఏదో తేడా కొడుతుంది. ఏదో ఒక పార్టీకి ఓటమి భయపడుతుంది. ఆ పార్టీ వాళ్ళందరూ మరి అర్థం అవుతుంది. ఎస్, తెలుగుదేశం చేసినట్టున్నప్పుడు దేశం గుండా ఎక్స్పోజ్ అవుతారు కదా. మీ నీతి తీరు ప్రకారం మరి మీరెందుకు కనపడుతున్నారో వీడియోలు వస్తున్నాయి కదా. ఎప్పుడైనా సరే దాడికి ప్రతి దాడి ఉంటుంది, దాడికి ఆత్మ ఉంటుంది. ఇప్పుడు ఆ భూమ అఖిల ప్రియ ఇంటి దగ్గర ఆ కారుతో కూర్చున్న సంఘటన ఎంత స్పష్టంగా కనపడుతుంది. ఇంత స్పష్టంగా బీసీల మీద, ఎస్సీల మీద గ్రామాలు తగలబెడుతూ వాళ్ళు ఊర్లో పారిపోతా మనిషి మనస్సాక్షి ఉండాలి. ఆ మనస్సాక్షి లేకుండా అర్థం కావట్లేదు. ఎంత నిస్సిగ్గుగా వాళ్ళు దాడులకు పాల్పడుతుంటే ప్రజలు మనస్సాక్షి ఉండాలి. అంత స్పష్టంగా గ్రామాలు బీసీలు యాదవులు యాదవులు గ్రామాలు ఇంకా కూడా అర్థం కావట్లేదు. ఓకే, శాంతి ప్రసాద్ గారు వాళ్ళ లెక్క వాళ్ళు చెప్పారండి. మీ అంచనా ఏంటి? మీ ఎన్ని సీట్లు చెప్పండి. ఇది తేలదు ఈ పంచాయతీ. జగన్ రెడ్డికి ఇష్టమైన పదవి రివర్స్. 2019 రివర్స్ ఫలితాలు రివర్స్. ఎన్ని సీట్లు సార్? కూటమికి 140 దాకా టచ్ అవబోతున్నాయి సార్. వాళ్ళ ఇంటెలిజెన్స్ వాళ్ళు బయట పెడతలేదు. ఎన్ని? 140 సీట్లు కూటమికి. ఓకే, వర్మ గారు జూన్ 4వ తారీఖు సాయంత్రం ఇదే డిబేట్ కి ఉదయం నుంచి మీరు కూడా టైం ఫిక్స్ చేసుకుంటారు. మార్నింగ్ నుంచి మినిట్ టు మినిట్ ఇద్దాం. ప్రసాద్ గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా టైట్ ఫైట్ అన్నది కేఎస్ ప్రసాద్ గారు రిపోర్ట్. వైసీపీ కళ్ళద్దాలను చూసే ప్రతి ఒక్కరికి కట్టాలి కనపడుతుంది, కానీ సాధారణ కళ్ళద్దాలు కళ్ళజోడు లేదు సార్. శాంతి ప్రసాద్ గారు, మీకు కూడా తెలిసిన పరిసర ప్రాంతాల్లో తిరిగారని కాదు. ఒక విషయం శాంతి ప్రసాద్ గారు, పిఠాపురంలో ఏకపక్షంగా జరిగిందని. ఒక్క నేను ఒక విషయం చెప్తాను, బాగా ట్రోల్ అయ్యే అంశం. శాంతి ప్రసాద్ గారు అడిగారు. శాంతి ప్రసాద్ గారు, మీకు విషయం మీ దాకా వచ్చిందా కేఎస్ ప్రసాద్ గారి గురించి? ఏంటి సార్ అది? ఆయనకి నామినేటెడ్ పదవి ఇస్తున్నారట, ఎమ్మెల్సీ ఇవ్వబోతున్నారట. ట్రోల్ అవుతున్న అంశం నిజం. ప్రసాద్ గారు అవునా కాదా?